వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. శివాజీ ఫెయిల్ అంటూనే అనసూయకి గట్టిగా వార్నింగ్ ఇచ్చారట ఆ హీరోయిన్. ఏకంగా ఇద్దరిని కూడా ఒకే కౌంటర్తో ఇరకాటంలో పెట్టినట్టుగా తెలుస్తుంది. ఆ హీరోయిన్ ఎవరు, ఏ మాటల వల్ల వాళ్ళిద్దరూ ఇరుకుని పడే ప్రయత్నం అయితే జరిగిందని మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడి ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. శివాజీ ఫెయిల్ అంటూనే అనసూయకి గట్టిగా ఇచ్చారట ఆ హీరోయిన్. ఆ హీరోయిన్ ఎవరు, ఏం మాట్లాడారు, అంత ఇరుకుని పెట్టే అంశం ఏముంది? ఒక సినిమా ఈవెంట్లో హీరో శివాజీ మరి వాంటింగ్లు చెప్పాడో అదృశ్యంగా చెప్పాడో ఒక మంచి సందేశం ఇచ్చే ప్రయత్నం అయితే చేశాడు. నేనైతే దాన్ని అప్రిషియేట్ చేస్తున్నా. డే 1 నుంచి చెప్తున్నా, శివాజీ చెప్పదలుచుకుంది ఏమిటో మనకు తెలియదు, ఎందుకు చెప్పాడో మనకు తెలియదు. కానీ మనం విన్నటువంటి వాక్యాల ప్రకారం చూస్తే ఆయన చెప్పే ప్రయత్నం చేసిన సందేశం, అవుట్పుట్ సందేశం మాత్రం అభినందించదగిందే. ఎవరో ఒకరు నడవర్రా ముందుకు అన్నట్టు ఆయన లాంటి వారు ముందుకు నడిస్తేనే ఈరోజు మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేరో 10-15 రోజుల నుంచి జరిగే సినిమా ఈవెంట్లలో వచ్చే అతిథులు, యాంకర్లు, హీరోయిన్లు పద్ధతిగా నిండుగా చీరలు కట్టుకొని ఎక్కువ శాతం ఉంచుతున్నారు. ఒక్కటో అర్రా కొంచెం మనం వాళ్ళ వ్యక్తిగత ఇష్టమే, మనం ఏం కాదనిలేవు, వాళ్ళ స్వేచ్ఛను మనం అంటలేవు. బట్ అంటే మార్పు అనేది మొదలైంది, ఇంతవరకు స్వాగతించవచ్చు. అక్కడ శివాజీ గారు మాట్లాడినటువంటి 2 పదాలు అబ్జెక్టబుల్ ఉన్నాయి, అది దానిపై చట్టపరమైన చర్యలు ఉన్నాయి, దానికి క్షమాపణ చెప్పిండు. సరే, శివాజీ గారు ఫెయిల్ అయ్యాడా సక్సెస్ అయ్యాడా అనేది రాశి గారు ఏదైతే అన్నది. కానీ నేను దాని గురించి చర్చల్లోకి వెళ్ళకుండా రాశి గారు బయటకు వచ్చేదైతే తన మనోవేదన చెప్పే ప్రయత్నం చేసింది, ఆమె అబ్జెక్షన్, ఆమె వర్షన్ కూడా చెప్పే ప్రయత్నం చేసింది. అది కూడా నోట్ చేసుకోవాల్సిందే అని చెప్తున్నా. ఎందుకంటే ఆమె ఇంత జరగడానికి కారణమైనటువంటి యాంకర్ అనసూయ ఏదైతే తగుదనమ్మ అంటూ ముందుకొచ్చేసి నేను మాత్రమే స్త్రీ ఉద్ధారకురాలని, ఆ ఉద్ధారకులు కూడా ఏమిటి సమాన హక్కులా అంటే ఆమె ఇష్టం వచ్చిన డ్రెస్ ఆమె వేసుకుంటుందట, వేసుకుని అందరిని వేసుకోమని చెప్పాలి, మీరెవరు వేసుకోవద్దని చెప్పడానికి. అని అమ్మ అనసూయ గారు, మీ ఇష్టం వచ్చినట్టు మీరు వేసుకోవచ్చే, కానీ ఇష్టం వచ్చిన బట్టలు వేసుకొని సమాజంలోకి రాకూడదు. సమాజం కట్టుబాట్లు కొన్ని ఉన్నాయి, సమాజం విలువలు కొన్ని ఉన్నాయి, సమాజం ఎలా ఉండాలో కూడా, సమాజంలో నువ్వు ఎలా నడవాలో ఎలా ఉండాలో కూడా చట్టాలు ఉన్నాయి. దాని ప్రకారం గురించి అందరూ మాట్లాడేది. నువ్వు ఏం తినాలో, ఏం చదువుకోవాలో ఇట్లాంటిది వ్యక్తిగత స్వేచ్ఛ కిందకు వస్తాయి. కానీ వస్త్రాధారణలో ఉన్నటువంటి అబ్జెక్టబుల్ నువ్వు వేసినటువంటి 3 పీసు 2 పీసు బిక్నీలు మాకు అవసరం లేదు, మా సమాజానికి అవసరం లేదు. నీకు సినిమా సబ్జెక్ట్లో బాగుంటే సినిమాలు నటించినప్పుడు వాడుకో, కానీ నువ్వు ఎక్కడో మీ సొంతంగా ప్రైవేట్గా ఉన్నటువంటి వాటిని మీ హస్బెండ్తో ఉన్నటువంటి ఏకాంతమైనటువంటి ఫోటోలు బయట పబ్లిక్ పెట్టడమే పబ్లిక్ న్యూసెన్స్ ప్రకారం నేరం అనేది నా ఉద్దేశం. పైగా ఇన్ని నీతులు చెప్పినట్టు అనసూయ ఇంత స్త్రీ గురించి చెప్పినప్పుడు, మరి నువ్వు ఒక స్త్రీని అవమానిస్తున్నప్పుడు నువ్వు ఎంటర్టైన్ చేసి నవ్వి ఆనందపడ్డావు చూడు అని ఉదాహరణతో సహా రాశి గారి ఆమె మీద జోకులు సెటరేట్లకి వేస్తున్నప్పుడు ఆమె మీద బ్లేమ్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తే ఎటకారంగా అంటే అనసూయనే వ్యాఖ్యలు చేసింది. ఎవరో చేస్తున్నప్పుడు మౌనంగా లేదు ఆమె, ఈమె వాక్యం రాశి గారి ఫలాలా అని చెప్పి సెటైర్ వేయడం. దానికి అక్కడ జడ్జిగా ఉన్నటువంటి రోజా గారు కూడా మౌనం వహించి ఆమె కూడా నవ్వడం. అంటే రోజా గారిని డైరెక్ట్ విమర్శించలేకపోయిందిలే, కానీ రోజా గారు కూడా ఏమి అనలేకపోయింది అన్న ఒక బాధ అయితే ఆమెలో ఉన్నట్టుగా అర్థమవుతుంది. సరే, రోజా గారిని కార్నర్ చేయలేదు ఈ టాపిక్లో, అనసూయని మాత్రం పెట్టాల్సిన గట్టి పెట్టిందని కానీ భావిస్తాను. సో ఏం జరిగినా కూడా ఈ అనసూయ గారు ఏదైతే స్త్రీవాదం గురించి మాట్లాడుతున్నారో ఆమె షోలలో మొత్తం స్త్రీని కించపరుస్తున్నట్టు, బాడీ షేములు చేస్తూ, వెటకారాలు చేస్తూ, వాళ్ళ అక్రమ సంబంధాల మీద లేని స్కిట్లు వహిస్తూ, స్కిట్ చేస్తూ, నవ్వుతూ, ఎంజాయ్ చేస్తూ, బూతులు మాట్లాడుతున్నప్పుడు, బూతు సైగలు చేస్తున్నప్పుడు, బూతు వస్త్రాంకరణ చేస్తున్నప్పుడు మనం ఎంత వల్గారిటీగా చీరగడతారో చూస్తాం. వాళ్ళకి ఆ క్యారెక్టర్ పరంగా చేసినటువంటి మేల్సే ఫిమేల్ డ్రెస్ వేసుకొని ఎంత వెటకారంగా చేస్తారో చాలా సందర్భాల్లోనే చాలా ఉన్నాయి. అక్కడ మాత్రం ఆమె ఎంజాయ్ చేసింది. ఆమెకు డబ్బులు ఇస్తారు కాబట్టి మౌనంగా ఉంది. ఆమె పెద్ద సంస్థలు కాబట్టి విమర్శించే ధైర్యం లేదు. కానీ శివాజీ మీద అయితే 3 కాళ్ళ మీద వచ్చేసి ఫ్రీగా వస్తుంది అని చెప్పి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడుతూ, మళ్ళీ కావాలని రెచ్చగొడుతూ పెడుతుంది. ఆమెను వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని మళ్ళీ ట్రోల్ చేస్తూ వీడియోలు పెడతా ఉంది. అనసూయ గారు ట్రోల్ చేస్తూ ఎవరు కౌంటర్ ఇస్తుందో ఆ కౌంటర్ ఇచ్చిన వ్యక్తులను ట్రోల్ చేయకుండా అసలు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంది. ఈమె వాళ్ళు అడుగుతున్నారు, బికినీలు వేసుకుని రోడ్డు మీదకి వస్తావా, ఎవరైతే అభిమాన సంఘం తరపున ఎవరైతే వచ్చాడో వాడి వాళ్ళ భార్య వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే వాళ్ళు బికినీలు వేసుకుని రోడ్డు మీద తీసుకొస్తాడా అని అడిగితే వాళ్ళకి సమాధానం లేదు. అసలు వానికి వీడికి సంబంధం లేదు. వాడు జోకర్ గాడు వచ్చి కూర్చున్నాడు అభిమాన సంఘం అని, వాళ్ళు ఎందుకు పిలిపించారో నాకైతే అర్థం కాలేదు. ఇట్లా బదనాం అయిపోతున్నారు.
ఇట్లా టాపిక్ను డైవర్ట్ చేసిపోయారంతా. వాస్తవానికి కాజు శివాజీ గారు చెప్పింది బ్రహ్మాండమైన కాజు, పద్ధతిగా ఉంటే పద్ధతమైనటువంటి అభిప్రాయం ఏర్పడుతుంది. అంత మాత్రాన పద్ధతి అభిప్రాయపడకుండా రేపులు జరుగుతాయనే ఉద్దేశం కాదు, గౌరవం దొరుకుతుందని చెప్పాడు. దాన్ని విపరీత అర్థాలు చేసి మరి మీరు ఇష్టపూర్తిగా తిరగాలి, నెక్కడిగా తిరగాలనో, ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది, నేను నెక్కడిగా ఉన్నా కూడా నీకు దూరాలోచన రాకూడదు అంటుంది. మరి ఆమె అట్లాంటి ఆలోచన సైకో లక్షణాలు కలిగినటువంటి మెథడాలజీలో ఉన్నప్పుడు ఎవరైనా చెప్పలేవు. పాపం రాశి గారు కూడా అంత బాధపడి చెప్తుంది. రాశి గారు కూడా స్పష్టంగా క్లియర్గా చెప్పదలుచుకుంది, సూటిగా 2 ముక్కల్లో చెప్తూ, నువ్వు ఆ రోజు నన్ను బాడీ షేమ్ చేశావు, ఈరోజు నువ్వు స్త్రీవాదం గురించో ఫెమినిస్టిజం గురించో స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నావు, అది ఎట్లా కరెక్ట్ అని ప్రశ్నించింది. ఖచ్చితంగా రాశి గారు అనసూయకి తగిన బుద్ధి గట్టి పెట్టిందని నేను భావిస్తాను. సో ఇక్కడ ఇంకొకటండి, మంత్రిగా ఉన్నటువంటి సీతక్క గారు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. జాగ్రత్తగా ఉండాలి, కంఫర్టబుల్గా మీకు ఏది కంఫర్ట్ అనిపిస్తుందో ఆ బట్టలు వేసుకోండి, అలాగే సమాజంలోకి వచ్చేసరికి కొంచెం జాగ్రత్తగా మంచిగా రండి అంటూ కౌంటర్ ఇచ్చారు. దానికి ప్రతిగా ఒక కౌంటర్ అయితే రీసెంట్గా మనం వింటున్నాం. ఆవిడ కంఫర్టబుల్గా ఉన్నాయి వేసుకోమన్నారు కదా, సాంప్రదాయంగా వేసుకోమని చెప్పలేదు కదా అంటూ ఆయననే మాట్లాడారు, ఎవరైతే అనసూయ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నారో. సో అంటే అక్కడ కూడా వ్యంగ్యంగా తీసుకున్నారా, లేకపోతే వేరేగా? అసలు వాడు ఓ ప్లేస్ వాడికి సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు, మాట్లాడే నాలెడ్జ్ లేదు. ఆడ అసలు ఫ్యాన్స్ ఏంది, ఫ్యాన్స్ అసోసియేషన్ ఏంది, అసలు ఆమె ఎవరు, ఆమెకు ఫ్యాన్స్ ఏంది, అంతా రష్. వాడెవడో పబ్లిసిటీ కోసం వచ్చిండు, వీళ్ళకి ఏదో డిబేట్ కోసం వాడు ఉండాలి కాబట్టి బక్రాన్ పెట్టినట్టుగా నేను భావిస్తున్నాను. అసలు వానికి అనసూయంగా సంబంధం ఉంది కూడా అనుకుంటలేను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వ్యూవర్స్, బాయ్.